నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిందని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలా మంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు డే 1 నుంచి లేడు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకున్నామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందని నేను. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు. డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సార్ పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిరు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్ని చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిందండి ఈయన?
చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. మళ్ళీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు. నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎట్టేట ఓట్లు వేస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంటే, నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్, ఎవరు చెప్పారు మీకు అన్నారు. అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన, లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన వెల్ విషయర్స్ అనుకుంటారు. మీ తప్పు కాదు, ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరూ అట్లా ఉంటారు అనుకుంటారు. కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితో అవసరమైతే అటు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే, ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను. మీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇవి ఎవరు చెప్పారనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్, నా పేరు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. నేను